హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రథసప్తమి గురించి తెలుసుకుందాం. అయితే మన భారతదేశంలో సూర్యుడిని ఆరోగ్యానికి, శక్తికి దేవుడిగా పూజిస్తాం. అలాంటి సూర్యభగవానుడికి అంకితం చేసిన పవిత్రమైన రోజు ఈ రథసప్తమి. అయితే పూర్వకాలంలో ఒకరోజు సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఆకాశంలో ప్రయాణం ప్రారంభించాడు. ఈ రోజు నుంచే సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలుపెట్టాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ రథాన్ని లాగే 7 గుర్రాలు వారానికి 7 రోజులుగా, 7 రంగులు జీవనంలోని శక్తికి, 7 లోకాలు విశ్వానికి ప్రతీకలు. ఈరోజు సూర్యుడిని పూజిస్తే శరీరం, ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. జీవితంలో నూతన వెలుగు వస్తుంది. అందుకే పెద్దలు ఈ రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్యుడికి నీటితో ఆఘ్యమిస్తారు అని ఒక నమ్మకం. అయితే ఒక నమ్మకం ప్రకారం మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడికి భక్తితో పూజించిన వారికి రోగాలు దూరమైపోతాయని ఒక బిలీఫ్.